మీ పిల్లలు 2-3 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తున్నారా? మోషన్ వెళ్ళిన ప్రతిసారి బాగా ఏడుస్తున్నారా? రక్తం కూడా పడుతుందా? మోషన్ వెళ్ళాలంటేనే భయపడుతున్నారా? దీనికి కారణం మీరు చేసే ఈ ముఖ్యమైన 4 మిస్టేక్స్. మీరు తెలియకుండా చేస్తుండొచ్చు, కానీ ఇవి చేయడం వలన ప్రాబ్లం తగ్గడం కన్నా ఎక్కువ తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. వీడియో చివరి వరకు చూస్తే మందులు వాడకుండానే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకే అర్థమైపోతుంది. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే అది మోస్ట్లీ ఫంక్షనల్ కాన్స్టిపేషన్ కావచ్చు, కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో చివరిలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. మీరు సరి చేసుకోవాల్సిన 4 మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు సొల్యూషన్ అనుకుని చేసే ఈ పెద్ద మిస్టేక్ వల్లనే ప్రాబ్లం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇవి 1 రోజు 2 రోజులు మోషన్ పోకపోతే వెంటనే షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు తెచ్చి ఇచ్చేయటం, లేదా మోషన్ పోయే ఏరియాలో సోప్ పెట్టేయటం, ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఆ నిమిషానికి సాల్వ్ అయిపోయినట్లు మీకు అనిపించినా కూడా ఫర్దర్గా ఈ ప్రాబ్లం మరింత తీవ్రంగా మారడానికి ఇలాంటివే కారణం. మీ డాక్టర్ సజెషన్ లేకుండా లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీగా వచ్చే వాటిని ఎప్పుడు వాడకండి. ఆముదం లాంటి వాటిని కూడా ఒక ప్రాపర్ గైడెన్స్, దాని మీద నాలెడ్జ్ ఉన్న ఒక డాక్టర్ చెప్తే తప్ప అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఓవర్గా స్టిమ్యులేట్ చేయడం వలన లోపల పేగు మడత పడిపోయి పేగు ఆపరేషన్ చేసే అంత తీవ్రమైన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోకుండా సమస్య ఏదన్నా ఉన్నప్పుడు పిల్లల విషయంలో ప్రత్యేకంగా వెంటనే మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా సింపుల్ది, కానీ ఇక్కడ చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. వాటర్ని ప్రాపర్ ప్రపోర్షన్స్లో మీ బేబీకి ఇవ్వాలి. మరి వాటర్ కరెక్ట్గా ఇస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే చిన్న సైన్ చూస్తే చాలు. బేబీ యూరిన్ వాటర్ లాంటి కలర్లో ఉండకూడదు, డార్క్గా ఎల్లోగా ఉండకూడదు. లైట్ ఎల్లో కలర్లో ఉంటే వాళ్ళకి హైడ్రేషన్ సరిపోతున్నట్టే. కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రాపర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీ బేబీకి మీరు డైలీ ఎంత వాటర్ ఇస్తున్నారో కామెంట్ చేయండి. మీ బేబీకి ఏజ్ వైజ్గా ఎంత వాటర్ ఇవ్వాలో తెలుసుకోవాలనుకుంటే లాంగ్ వీడియో లింక్ని కింద ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. బేబీ ఫుడ్లో ఫైబర్ ఉండాలి కంపల్సరీగా. పిల్లలకు కూడా పెద్దవాళ్ళలాగా ఫైబర్ని ఏదైనా పౌడర్ ఫామ్లో ఇవ్వాలా, ఇలాంటి డౌట్స్ కూడా మీకు వస్తూ ఉండొచ్చు. పిల్లలకి అలా పౌడర్ ఫామ్లో ఏ ఫైబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ డైలీ ఫుడ్లోనే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. పెద్దవాళ్ళకు అవసరమైనంతగా వీళ్ళకి అవసరం లేదు. అరౌండ్ 5 to 10 grams అయితే సరిపోతుంది. రూపంలో ఇంక్లూడ్ చేసుకోవాలంటే కామన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైక్ బనానా, జామకాయ, పపాయ, యాపిల్, పేర్ ఇలాంటి ఫ్రూట్స్ని ఇవ్వచ్చు. వెజిటేబుల్స్లో అయితే బీట్రూట్, క్యారెట్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరల్ని ఉపయోగించవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, తర్వాత హోల్ గ్రెయిన్స్ని ఉపయోగించడం లైక్ రాగి, ఓట్స్, బార్లీ. మీరు బిస్కెట్స్ కానీ రస్క్స్ కానీ ఎక్కువగా మిల్క్ ఇవ్వడం, ఎక్కువగా రైస్ ఇవ్వడం, ఇలా చేస్తే ఇక్కడ ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడం వలన పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. మైదా లాంటి పదార్థాలని వాడకుండా ఉండాలి. సో ఫైబర్ని ప్రాపర్గా వాళ్ళ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు చేసే మరొక పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? పాటీ ట్రైనింగ్ని ఫోర్స్ కూడా చేయకూడదు. పాటీ ట్రైనింగ్ ఫోర్స్ చేసినా కూడా పిల్లలు కాన్స్టిపేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాటీ ట్రైనింగ్ గురించి మీకు వీడియో కావాలనుకుంటే పాటీ ట్రైనింగ్ అని కింద కామెంట్ చేయండి. సో ఫైబర్ని, వాటర్ని కరెక్ట్గానే ఇస్తున్నాము, అయినా ఇంకా మా బేబీకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంది అంటే మీరు చేసే తప్పు ఇది కావచ్చు. సో జాగ్రత్తగా వినండి. ఈ బేబీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏదో ఒక టైంలో తినేయడం, ఏదో ఒక టైంలో పడుకోవడం, ఏదో ఒక టైంలో ఆడుకోవడం, ఇలా సిస్టమాటిక్గా లేకుండా బేబీ రొటీన్ ఉంటే కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ బేబీ డైలీ రొటీన్ అనేది చాలా సిస్టమాటిక్గా ఉండాలి. వాళ్ళ ప్లే టైం, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్, వాళ్ళ స్లీప్ టైమింగ్స్ అన్నీ కూడా షెడ్యూల్లో వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళకి మనము మోషన్కి వెళ్ళే టైంని కూడా ఫిక్స్ చేయొచ్చు. ఒకవేళ అదే టైంకి బేబీ వెళ్ళకపోయినా డైలీ ఒక టైంకి ఒక 10 minutes అలా వాళ్ళని బాత్రూంలో కూర్చోపెట్టి ట్రై చేయండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా పెయిన్ రావడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే మోషన్ వెళ్ళడానికే భయపడి బాగా బిగపెట్టేస్తూ ఉంటారు. ఇది ఫర్దర్గా కాన్స్టిపేషన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. అన్నీ మీరు పద్ధతిగా చేస్తే తప్పకుండా మెడిసిన్స్ యూజ్ చేయకుండానే మీ బేబీకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ విషయంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఫైబర్, రెండోది
కన్సిస్టెన్సీ. ఫుడ్ కన్సిస్టెన్సీని ఏ ఏజ్ పిల్లలకి కన్సిస్టెన్సీలో ఇవ్వాలి, ఏ కన్సిస్టెన్సీలో ఇస్తే వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్ బెటర్గా డెవలప్ అవుతాయి అని తెలుసుకోవడానికి కూడా ఉన్న లాంగ్ వీడియో లింక్ని కింద ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఈ సింపుల్ స్టెప్స్తో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ మీ ఎఫర్ట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉండాలి. ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ పీడియాట్రిషియన్ని కలవాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజం లాంటి జబ్బులున్నా లేదా పేగులో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిల్లలు కాన్స్టిపేట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న జాగ్రత్తలు తీసుకోవడం వలన సాల్వ్ అవ్వవు. వాటికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం, ట్రీట్మెంట్ అవసరం. కాబట్టి ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే మీ పీడియాట్రిషియన్ని కలవండి. మోషన్ వెళ్లకుండా ఉన్నప్పుడు వాంతులు కావటం, కడుపు పెద్దగా ఉబ్బుకొని ఉండటం, గ్రీన్ కలర్గా వామిటింగ్స్ అవ్వటం, గ్యాస్ కూడా పోకుండా మోషన్ రాకుండా ఉండటం, ఎక్కువగా ఏడవటం, బేబీ పుట్టిన ఫస్ట్ డేస్లోనే కాన్స్టిపేషన్ లాంటివి డెవలప్ అవ్వటం, మోషన్ చాలా పెద్దగా మనం ఫ్లష్ చేసినా కూడా పోకుండా ఉండే అంత పెద్దగా ఇబ్బందికరంగా మోషన్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటే వీటిని మనము రెడ్ ఫ్లాగ్స్ అంటాము. వెంటనే మీ పీడియాట్రిషియన్ని కలవాలి. లేకపోతే లోపలే సమస్య ముదిరిపోయే అవకాశం ఉంటుంది. మీరు చెకప్ చేయించుకున్నప్పుడు హైపోథైరాయిడిజం లాంటి వాటికి చాలా సింపుల్ సొల్యూషన్తో కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ని అసలు మర్చిపోకండి. మీ బేబీ ఫుడ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఏజ్లో ఎంత ఇవ్వాలి, ఏ కన్సిస్టెన్సీలో ఇవ్వాలి, పిల్లలు సరిగా తినట్లేదంటే కారణం ఏంటి, బరువు పెరగకపోవడానికి కారణాలేంటి, బరువు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ ఉన్న లాంగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ బేబీ హెల్త్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీలైనంతగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు ఉపయోగపడిందా? లైక్ చేయండి. ఇది ఇంకా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే షేర్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ చేస్తే అక్కడ హైప్ అని ఆప్షన్ కనిపిస్తే హైప్ చేయడానికి ట్రై చేయండి. మరింత మందికి వీడియో చేరడానికి హెల్ప్ అవుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్.